నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఆయన ఎంచుకున్న విషయాలలో అతి ముఖ్యమైనది తనను సరైన రూట్లో నడిపించే అధికారి కోసం. అందుకోసం చాలా అన్వేషణ జరిపారు. అనేక మంది అభిప్రాయాలను తీసుకున్నారు. సమాచారాన్ని సేకరించారు. చివరకు కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కృష్ణ తేజ్ను తన ఓఎస్డీగా నియమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మరి యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజను నియమించుకున్న తరువాత తనకు అప్పగించిన ముఖ్యమైన శాఖలపై అధ్యయనం చేశారు. కొంతకాలం అధికారులతో సమీక్షలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇక అనేక కేంద్ర పథకాలను రాష్ట్రానికి తీసుకురావడం వెనుక కూడా ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ సూచనలు ఉన్నాయి అంటున్నారు. కృష్ణ తేజ ఈ పథకం కింద నిధులు తేవచ్చు అని పవన్ కళ్యాణ్కు చెప్పడం, దానివల్ల ఎంత నిధులు వస్తాయి, ఏ మేరకు గ్రామాలలో అభివృద్ధి పనులు చేయవచ్చు, ఏ ప్రాంతాల్లో వాటిని ఖర్చు పెట్టాలి, నిబంధనలు ఏంటి వంటి వాటిపై పవన్కు బ్రీఫింగ్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ వెంటనే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధులను తెప్పిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో నిధులు, సర్పంచ్లకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో పాటు గ్రామ సభలను ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ పనులను చేపట్టడం వంటివి చేస్తూ నిజంగానే పల్లె పండుగ చేశారు. తరువాత ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించడంతో ఆయన గిరిజనుల మనసు దోచుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పటికీ అనేక మారుమూల ప్రాంతాలకు రహదారుల సౌకర్యం లేకపోవడం, డోలీలతో రోగులను తీసుకువెళ్లడం కొన్ని దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వాలు మారినా ఆ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరగలేదు. అసలు దానిపై ఎవరు దృష్టి కూడా పెట్టలేదు. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి రహదారుల నిర్మాణం జరగాల్సిందే అంటూ పట్టుబట్టి నిధులను కేటాయించారు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులోనూ నిధులను ఏజెన్సీలో రహదారుల నిర్మాణం కోసం పవన్ వెచ్చించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కు ఒక వెసులుబాటు ఉంది. ఇతర మంత్రుల్లాగా ఆయన నిధుల కోసమో మరెవరి ఆదేశాల కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. ఆయనకు ఏది మంచి అనిపిస్తే అది చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ఆయన మాటను, ఆదేశాలను ఎవరు కాదనలేని పరిస్థితి ఏపీలో ప్రస్తుత రాజకీయాలలో ఉంది. అందుకే ఆయన ఫ్రీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి తోడు కృష్ణ తేజ వంటి మంచి అధికారి పక్కన ఉండడంతో ఇక ఆయనకు ఎదురు లేకుండా పోతుంది. రాజకీయాల్లోకి వచ్చిన 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన జనసేనను నిజంగా జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఈ యువ ఐఏఎస్ అధికారి సూచనలను పవన్ కరెక్ట్ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు. ఇటీవల కడప వెళ్లి వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ను పరామర్శించడం కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి ప్రదర్శించారు అంటున్నారు. సో డైరెక్షన్ కృష్ణ తేజ అని జనసేనలో అందరూ చెబుతున్న విషయం.